ఫస్ట్ ఏం చేయాలంటే కొద్దిగా షుగర్ నేను పొడి చేసి పెట్టుకున్నాను. వినపడుతుంది. షుగర్ కొంచెం అంటే మనకు చేసుకునే రొట్టెని బట్టి ఇప్పుడు కొంచెమే చేస్తున్నాను. కొద్దిగా షుగర్ పెద్దగా నేను చేసి చూపిస్తాను మీకు. మామూలుగా చేసే అంత రొట్టె చేద్దాం ఈరోజు. అది షుగర్, మామూలు షుగర్ అంటే ఒక 2 స్పూన్లు అనుకోండి, టేబుల్ స్పూన్తో. ఇది తినే సోడా లేదంటే బేకింగ్ సోడా. బేకింగ్ సోడా వేరు అనుకుంటాము, ఇది సోడా ఉప్పు అంటారు. బేకింగ్ సోడా వేరు. ఇదే ఇంతే, కొంచెం ఇంకా అది. తర్వాత దేంట్లోకైనా స్వీట్స్లోకి కొద్దిగా సాల్ట్ వేస్తే టేస్ట్ పెరుగుతుంది. కొంచెం సాల్ట్. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్లో బాగా నానబెట్టుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలంటే మనం పిండి ఎంత చేసుకుంటాం దాన్ని బట్టి. పూర్తి కరగకపోయినా షుగర్ పర్వాలేదు, కొంచెం కరిగితే చాలు. దీన్ని ఏం చేయాలంటే ఎక్కువ మనము చపాతీ పిండి పిసికినట్టు పిసకకుండా వేసుకొని ఇందుకు ఇట్లంటే చాలు. అన్నం కలుపుతాం కదా, రసం అన్నమో ఏదన్నా, అట్లా ఇట్లా కలిపితే చాలు. చపాతీ పిండికి ఇంకొద్దిగా పిండి పడుతుంది, దీనికి ఇట్లా సాఫ్ట్గా ఉండాలి. దీన్ని ఏం చేస్తామంటే అంతా ముద్దగా చేసేసుకుంటాం రౌండ్గా. అంటే ఇదంతా దీనికి అంటుకొని పోతుంది. చూస్తున్నారు కదా, చపాతీ పిండి ఇంకొద్ది గట్టిగా ఉంటుంది, ఇది ఇట్లా సాఫ్ట్గా. దీన్ని రౌండ్ చేసేసుకున్నాం. గిన్నెకి ఇట్లా అన్నప్పుడు అతుక్కోకుండా దీనికి కొద్దిగా పిండి వేసుకుంటే కింద అతుక్కోదు మనం చేసినప్పుడు. నేనేం చేస్తానంటే దీన్ని దీంట్లోకి వేసేస్తాను. ఇట్లా వేసి ఇది కనీసం అంటే ఇంత మందం ఉండాలి. చూస్తున్నారు కదా, ఇంత మందం. దీన్ని ఒకవేళ చివర్లా ఇట్లా చిట్లేనట్టుంటే అట్లా అనొచ్చు, నో ప్రాబ్లం. మరీ పలచగా చేయకూడదు, మరీ ఎక్కువ మందంగా చేయకూడదు. చూస్తున్నారు కదా, ఇట్లా. మనం చర్చికి చేసుకునేటప్పుడు మీకు లచ్చన్పల్లికి చూపిస్తున్నాను. చర్చికి చేసుకునేటప్పుడు ఇప్పుడు ఎంత వేసుకున్నాము దీనికి డబుల్ వేసుకోండి, అప్పుడు పెద్ద రొట్టె వస్తుంది. ఇప్పుడు ఎంత అయింది టైము? 9:30, 9:28. ఒక కనీసం అంటే ఎంత ఒక హాఫ్ అన్ అవర్ వదిలితే బాగా వస్తుంది. కనీసం అంటే ఒక 15 మినిట్స్ వదిలేస్తాం. దీన్ని ఇక్కడ పెట్టి వెళ్ళిపోదాం. మనం ప్రేయర్ చేసుకొచ్చిన తర్వాత కాల్చేది ఎట్లా చూపిస్తాం. రైట్.